బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, జనరల్గా ఇప్పుడు దాన ధర్మాలు చేయాలి అంటూ ఉంటాం. అంటే నేను ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగినప్పుడు ఎవరైనా భిక్షగాడు వస్తే దానికి ఇచ్చి 10 రూపీస్ అమ్మ నేను ఈరోజు దానం చేశాను అనుకోవడం వేరు. భిక్షానికి దానానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు తెలుసుకుందామమ్మా. భిక్షం అంటే అడిగిన వాళ్ళకి ఇవ్వడం భిక్షం. భిక్షాం దేహి, నాకు భిక్ష ఇవ్వవలసినది అని అడుగుతారు. అడిగిన వాళ్ళకి వాళ్ళ అవసరానికి ఇస్తాం, వాళ్ళ అవసరం తెలుసుకుని. ఇది భిక్ష. కానీ దానం అంటే వాళ్ళ అవసరం వాళ్ళు అడగక్కర్లా, అడగకుండానే మనం చేసేది దానం. ఎందుకు ఇస్తున్నాను? నాకు ఉంది కనుక ఇస్తున్నా. వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలీదు, లేనప్పుడు ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నా ఇవ్వచ్చు. కానీ దానంలో సాధారణంగా అవతల వాళ్ళకు ఉపయోగపడేది వాళ్ళ దగ్గర లేనిది ఇస్తే ఉపయోగం ఉంటుంది. అలా చేసే దానం అవుతుంది. అడిగితే ఇచ్చేది బిచ్చం అవుతుంది. అంటే ఇప్పుడు నాకేదో గ్రహం బాగాలేదు, నేను దానం ఇవ్వాలి అనుకుంటాను, మరి అది ఆ దానం వేరు. అది వాళ్ళు అడగలేదుగా, మనం పిలిచి ఇస్తున్నాం. మరి ఇప్పుడు ఏదో కుజుడు బాగుండలేదు అంటే కందులు దానం ఇవ్వమన్నారు. దానం ఇవ్వన్నప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఆయన ఏమన్నా మన్ని అడిగాడా నాకు ఇవ్వమని? అడగలేదు. మన అవసరం కొద్దిస్తుంది, మన అవసరం. అందుకేం చేస్తున్నాం? ఆయన్ని నేను ఇచ్చింది నువ్వు స్వీకరించినందుకు నా కృతజ్ఞతలు అని చెప్పి దక్షిణ కూడా పెడుతున్నాం. మరి బిచ్చంలో దక్షిణ పెడుతున్నామా? పెట్టట్లేదు. భిక్షం వేయడంలో ఇచ్చేవాడు పైన పుచ్చుకునేవాడు కింద ఉంటారు. దానం చేసేటప్పుడు ఇచ్చేవాడు కింద పుచ్చుకునేవాడు పైన ఉంటారు. ఆయన్ని గౌరవిస్తూ నేను ఇచ్చేదాన్ని నువ్వు స్వీకరించినందుకు నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పి దానం తీసుకున్నందుకు కృతజ్ఞతగా దక్షిణ కూడా ఇస్తాం. అది దానం. ఏ దానం చేసినా దక్షిణ ఉంటుందమ్మా, ఉండాల్సిందే, ఉండాలి. అట్లీస్ట్ ఒక గ్రాటిట్యూడ్. అది తీసుకున్నందుకు గ్రాటిట్యూడ్. దానికి మన వాళ్ళు చెప్తారు, పాశ్చాత్య సంస్కృతికి మన సంస్కృతికి డిఫరెన్స్ చెప్తూ వల్లభజోషిల సుబ్బారావు గారు అని చెప్పి గుంటూరులో హిందూ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు. చాలా గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఒక మాట చెప్పారు, పాశ్చాత్య సంస్కృతికి భారతీయ సంస్కృతికి తేడా ఏమంటే యు గెట్ అండ్ ఫర్గెట్, వి గివ్ అండ్ ఫర్గివ్ అన్నారు. యు గెట్ అండ్ ఫర్గెట్, వి గివ్ అండ్ ఫర్గివ్. ఇతర దేశాల వాళ్ళకి చాలా ఆశ్చర్యం. మన ఇంటికి వచ్చి ఎవరైనా భోజనం చేస్తే వాళ్ళని కాళ్ళు గడిగి లోపలికి పిలిచి అంతా చేసి సన్మానం చేసి తాంబూలం ఇచ్చి తాంబూలంలో దక్షిణ పెట్టి దండం పెడతాం. మరి విదేశాల్లో లేదది. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి. ఏది చేస్తే ఎలాంటి పుణ్యం వస్తుందమ్మా? ఇప్పుడు దాన ధర్మాలు కూడా పుచ్చుకునే వాడికి అర్హత ఉండాలి అని అంటారు కదా. అవునమ్మా, పాత్రత ఎరిగి దానం చేయమన్నారు. పాత్రత లేకపోతే ఏమవుతుందమ్మా? ఒక నిండుగా ఉన్నటువంటి పాత్రలో మీరు నీళ్లు పోసారు, దాని నిండా నీళ్లు ఉన్నాయి, మీరు ఇచ్చిన నీళ్ళు ఏమైనా కిందకి వెళ్ళిపోయాయి, వృధా అయిందా లేదా? కనుక పాత్రత, అర్హత. పాత్రత అంటే అర్హత, క్యాండిడేచర్ అంటారు. క్యాండిడేచర్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, లేకపోతే దానివల్ల ఫలం ఉండదు. ఇందాక నేను చెప్పాను చూసారా, ఏదో శని బాగుండలేదు నువ్వులు దానం చేయండి అన్నారు. కానీ నువ్వులు దానం చేస్తే పుచ్చుకునేవాడి దగ్గర నుంచి మనకు కొన్ని సందర్భాల్లో పాపం రావచ్చు వాడికి ఇచ్చి. అట్లా కూడా అవుతుందమ్మా. ఎందుకంటే పుచ్చుకున్నటువంటి వాడికి తీసుకునే అధికారం ఉండాలి, లేకపోతే వెనక్కి తిరిగి వస్తుంటుంది. ఏం చెయ్యాలి? ఇటువంటి దానాలు పుచ్చుకునేవాళ్ళు అంటే పరిహారంగా దానాలు పుచ్చుకునేవాళ్ళు. మనం ఇచ్చే మామూలుగా మనం ఇష్టంగా ఇచ్చేది కాక ఒక అవసరం కొద్దీ మనం ఇచ్చామే దానం. అటువంటి దానం పుచ్చుకునే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే గాయత్రి మంత్రం చెయ్యాలి. వాళ్ళ ఒక దానం పుచ్చుకుంటే ఆ దానాన్ని బట్టి అది ఎటువంటి దానమో దానికి సంబంధించి అన్ని లక్షల గాయత్రి చేస్తే రేపొద్దున మళ్ళీ అతనికి మళ్ళీ దానం పుచ్చుకునే అధికారం ఉంటుంది. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అందుకని ఒక పెద్దవారు ఒకరు చెప్పినటువంటి మాట, మాకు శని బాగుండలేదండి, నువ్వులు దానం చేయమన్నారు, పుచ్చుకునేవాడు కనపట్టలేదు, కానీ ఒకటి కనపడ్డాడు, కానీ వాడిని చూస్తుంటే నేను సాయంకాలం ఏమో బార్లో కనపడ్డాడు, ఇవాళ పొద్దున్నే దానానికి రాబోతూ హోటల్ దగ్గర కనపడ్డాడు టిఫిన్ తింటూ, వాడికి నేను దానం ఇవ్వచ్చా అని అడిగారట. వారు చెప్పిన మాట ఏమిటంటే ఇవి పద్ధతిగా, అంటే ఎవరికైతే పరిహారంగా దానం చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు సరైనటువంటి గాయత్రి చేసినటువంటి వాడు దొరికితేనే ఇవ్వండి. లేకపోతే
ఆ నువ్వులు కొంచెం బెల్లం కలిపి ముద్ద చేసి ఆవుకి పెట్టండి అని చెప్పారు. అట్లీస్ట్ ఆవులు అందరి దేవతలు ఉంటారుగా, మరి నువ్వులు బెల్లము ఆవుకు మంచిదే కదమ్మా, జీర్ణించుకుంటా. మంచిదే. అరటిపళ్ళు పెట్టకూడదు ఆవులకి, చాలా మంది పెట్టడం చూస్తూ ఉంటాం. పెట్టకూడదు. అంటే అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ లోపల వాటికి పురుగులు తయారవుతాయి. మనం అంటే తీపి తింటే లోపల పురుగులు వస్తాయి పిల్లలకి అంటామంటే అరటిపళ్ళతో వాటికి వస్తాయి. అంచేత ఎప్పుడో ఒకటి పెడితే పర్వాలేదు కానీ ఎక్కువగా పెట్టకూడదు. ఇవేమీ తెలియదు మనకి, ఏదో చేసేస్తాం, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడమే. ఒక్కొక్కటి తెలుస్తుంటే మనం ఎన్ని తప్పులు చేసామా అనిపిస్తుంది. సరే తెలియక చేసినప్పుడు చేస్తాం, తెలిసాక చెయ్యొద్దు కదా, చెయ్యొద్దమ్మా, దానికి ఇబ్బంది అవుతాయి మరి. అలాగే కందులు అన్నారు, కందులు చక్కగా నానబెట్టి దానికి పెట్టండి, ఆవుకు పెట్టండి. నానబెట్టి పెట్టాలి కానీ అవి తొందరగా అరగవు. కందులు పెసలు లాంటివన్నీ కూడా నానబెట్టి పెట్టేస్తే చాలా హాయిగా తినేస్తాయి. పెసలు, కందులు, మినుగులు ఇలాంటి ధాన్యం అంతా కూడా అలాగా పెట్టుకోమని చెప్పారు. అంచేత పాత్ర తేరిగి దానం చేయాలి. అవతల వాడికి అవసరమే ఇచ్చి, ఇప్పుడు ఎవరికైతే నేను నువ్వులు దానం ఇద్దాము అనుకున్నటువంటి వాడు నాకు నచ్చలేదు కదా ఇవ్వడానికి, అటువంటి వాడికి కావాలంటే బ్రతుకు తెరువు లేదంటే డబ్బు పర్వాలా, దానంగా ఇస్తున్నాను, ఈ దానంగా పరిహారంగా దానం ఇస్తున్నాను అనుకోవద్దు. కానీ ఇప్పుడు ఈ మధ్య భిక్షకాలది కూడా పెద్ద మాఫియా అయిపోయిందమ్మా. అందరు స్కానర్లు పట్టుకొని తిరిగేస్తున్నారు. ఇవ్వాలా ఇవ్వకూడదా, అసలు 1, 2, 3 రూపీస్కి అయితే అసలు వాల్యూయే లేదు. ఇస్తే 50, 100, 10 రూపీస్కి కూడా వాల్యూ లేకుండా అవుతుంది. అది వాడి దగ్గర, మన దగ్గర లేదు కానీ వాడి దగ్గర అదేదో ఉంటుంది, స్కానర్ ఉంటుంది, అది పెడుతున్నాడు. భిక్షాటన ఒక వృత్తి అయ్యింది, ఒక వృత్తిగా ఉంది, ఒక మాఫియా ఉంది. వీళ్ళకు లీడర్ ఉంటాడు, వీళ్ళందరూ తీసుకెళ్ళి అక్కడికి పెడతారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఈ ప్రాంతంలో కూర్చోవడానికి నేను నీకు అనుమతి ఇచ్చాను కనుక నువ్వు నాకు ఇంత ఇవ్వాలి అని వాళ్ళ లీడర్ చెప్తాడు. ఇటువంటి వాటిని ప్రోత్సహించకూడదు. జాలి పడటం జారి పడడం అని చెప్పారు మా గురువు గారు, తండ్రి గారు. జాలి పడటం అంటే జారి పడడం. అవతల వాళ్ళకి అవసరం అంటే ఇంటికి రా అన్నం పెడతాను అనండి. ఎంతమంది అన్నం పెడతానంటే తీసుకుంటారు? అసలు ఫుడ్ ఇస్తే తీసుకోరు కదమ్మా, తీసుకోరు. పైగా కాదమ్మా, దేవాలయంలో నుంచి బయటికి వస్తూ ఒక పండు ఇస్తే ప్రసాదం ముట్టము అనే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు దేవాలయం ముందు ఎందుకు కూర్చున్నారట? మరి మీ గుడి దగ్గరికి వెళ్ళు, నువ్వు నమ్మే దేవుడి దగ్గరికి వెళ్ళమని చెప్పచ్చా? మనం చెప్పలేం కదమ్మా. చెప్పాలమ్మా. వాళ్ళంత ధైర్యంగా మీ దేవుడి ప్రసాదం నేను తినను అన్నప్పుడు గుమ్మల్లో ఎందుకు కూర్చున్నావు? అదేనండి, నేను అదే ఇస్తా అని చెప్తా. అందువల్ల ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, కావాలంటే ఇంటికి రా అన్నం పెడతా. ఒక్క పూట పెడితే నీకు గడవదనుకో, రోజు నా ఇంటి దగ్గరికి వచ్చి కొంచెం నాకు అవసరం లేదు అయినా సరే చీపురుతో 2 సార్లు తుడు అన్నం పెడతా. అంటే ఏదో ఒకటి నీ చేత చేయించినే తీసుకోవాలి, నీ చేత నే పని చేయించాక నువ్వు తీసుకోవాలి. ఇలా చెప్తే అసలు భిక్షాటన ఉంటుందా? మరి భిక్షాటన కొంతమందికి అనుమతి ఉంది, అటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. ఉదాహరణకి సన్యాసులు, వాళ్ళకి ఇల్లు సంసారం లేదు, ఈ పూట అన్నం ఇవాళకే భిక్ష అడుగుతారు, వాళ్ళు దాచుకోరు. రేపటికి దాచుకోకుండా అన్నం అడిగే వాళ్ళకి అన్నం పెట్టచ్చు, ఇచ్చింది దాచుకునే వాళ్ళకి పెట్టకూడదు. భిక్షాటన దాన్ని ప్రోత్సహించకూడదమ్మా. బిచ్చగాళ్ళని వాళ్ళకు ఉపాధి చూపించండి, బతికే పద్ధతి చెప్పండి, వాళ్ళని కూడా సమాజంలో గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండేటట్టుగా చూడండి. కానీ హీనంగా మన దయ మీద ఆధారపడేటటువంటి వ్యక్తులుగా తయారు చేయడం అనేది దేశాన్ని బలహీనపరచడం. ఎవ్వరికైనా ఏ స్థాయిలో అయినా, పెద్ద పెద్ద స్థాయిలు కూడా ఉన్నాయి ఈ భిక్షాటన వ్యవహారాల్లో చూస్తే. ఏది చేయకుండా ఏది ఇవ్వకూడదని ఒక్క ప్రిన్సిపల్ పెట్టుకుంటే దేశం అద్భుతంగా ఉంటుందమ్మా. అసలు వాళ్ళని అడిగినా కూడా పని అంత బాగుంటాయి. కొంతమంది సరే ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉంటారు, స్పెషల్ పీపుల్ ఉంటారు, వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి హోమ్స్లో పెడితే పారిపోయి ఎందుకు వస్తున్నారు వాళ్ళు? మరే ఈజీ మనీ అయిపోయింది, అలవాటు అయిపోయారు. అదే కదా, మళ్ళీ వీళ్ళు ఇంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అవ్వచ్చు. నేను అందరి గురించి మాట్లాడటలేదమ్మా, కొన్ని చెప్తున్నాను. వాళ్ళ ప్రవర్తన మీరు గమనించండి. ఇవన్నీ చూసుకుంటే చాలా ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొంచెం తెలివిగా క్లెవర్గా ఆలోచించి వీ హ్యావ్ టు మూవ్. ఈ రోజుల్లో అయితే తప్పదు. ఎందుకంటే 10 మందికి మేలు కలగాలి అని ఆలోచించే వాళ్ళు మేలు ఎలా కలుగుతుందో చూసుకుని దాన్ని ప్రోత్సహించాలి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.